రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో సెగలు పుట్టాయి. మంత్రులు సెక్రటరీల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అధికారులకు క్లాస్ పీకారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉదాసీనంగా ఉందని, అనుకున్న ఫలితాలు రావటం లేదని తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పథకాల అమలులో, ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత లోపిస్తోంది. ప్రతి రూపాయి ప్రజలకు కనిపించాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా కొందరు అధికారుల పనితీరులో మాత్రం మార్పు కనిపించకపోవడంపై పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది కేవలం మాటల హెచ్చరికైనా లేక పనితీరు మార్చుకొని అధికారులపై వేటుకు రంగం సిద్ధమైందా? ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ న్యూస్ లో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా మరిన్ని విషయాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఏదైతే నిన్న ఇటు మంత్రులు అదేవిధంగా ఇటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సెక్రటరీలతో ప్రత్యేకంగా సమావేశం జరిగిందో, ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు పవన్ కళ్యాణ్ చేయటం జరిగింది. ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాల అమలుతో పాటు ఏదైతే దిగి వస్తారంటే కింది స్థాయి వరకు కూడా ఈ సంక్షేమాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం అటు ప్రభుత్వ యంత్రాంగం పైన అటు అధికారుల పైన ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమాలు, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలని కూడా కింది స్థాయి వరకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యతలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు. దీన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ఉన్నటువంటి లోటు బడ్జెట్ ఏదైతే ఇటు రాష్ట్రంలో ఉందో దాన్నిటిని అధిగమిస్తూ ఇచ్చినటువంటి హామీలను ఏదైతే నెరవేరుస్తూ వస్తుందో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దానికి అనుగుణంగానే ఇటు నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ప్రత్యేకించి సంక్షేమ పథకాల అమల్లో ఏదైతే కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. అదేవిధంగా ఇటు క్రింది స్థాయి వరకు కూడా అమలు చేయాల్సినటువంటి విధానంలో ఎక్కడో ఒక చోట నిర్లక్ష్యం కనపడుతుంది. ఈ నిర్లక్ష్యాన్ని మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అని పవన్ కళ్యాణ్ ఏదైతే చాలా స్పష్టంగా చెప్పారో, పనితీరు మార్చుకున్న అధికారులపైన ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక బాధ్యతగా తీసుకుని వెళ్ళి వారందరికీ కూడా ప్రభుత్వం తరపున లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కనీసమైనటువంటి సంక్షేమాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వం తరపునటువంటి అధికారులపైన ఉంటుంది. కాబట్టి అందులో ఇటు విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఖచ్చితంగా వారికి ఎవరైతే సంక్షేమాలు అమలు ఏదైతే అర్హులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో కూడా కేటాయించబడినటువంటి అన్ని ప్రభుత్వం తరపున ఉండేటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది అందించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. కాబట్టి దాని వ్యవహారంలో ఇలాంటివి ఎక్కడ కూడా అలసత్వం వహించాల్సినటువంటి పరిస్థితి. కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. కాబట్టి అందులో ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. కాబట్టి వాటిని ప్రధానంగా ఇటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అటు అధికారులు కూడా అదేవిధంగా వాటిని తీసుకోవాల్సినటువంటి బాధ్యత అటు అధికారులపైన కూడా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా అంటే ఇప్పుడు ఎవరు తప్పు చేసినా కానీ లేదంటే ఎవరు సరైనటువంటి విధానంలో పని చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఇదే రీతిలో స్పందిస్తారు. అది సొంత పార్టీ నేతలైనా లేదంటే అధికారులైనా తనకు సంబంధించినటువంటి సిబ్బంది అయినా ఎవరైనా సరే ఇదే విధానంగా ఆయన స్పందిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పనితనంలో మార్పు రావాలి, పనితీరును మెరుగుపరుచుకోవాలి, ఎక్కడ కూడా అలసత్వం వహించేటువంటి పరిస్థితి ఉండకూడదని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు. ముఖ్యంగా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇది వర్తిస్తుంది. వారిని కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇటు పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వారికి తెలిపి ఖచ్చితంగా పని చేయించాల్సినటువంటి అవసరం కూడా వీరిపైన ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్న ఆ అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి అవగాహన పెంచుతూ ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమాలన్నిటిపైన కూడా ఒక ముందస్తుతో వెళ్ళాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి సంక్షేమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఏ ప్రభుత్వమైనా తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం భాగస్వామిగా ఉండేటువంటి కార్యక్రమాలు వేటిలో అయినా సరే ప్రజలు
ముఖ్య భూమిక పోషిస్తారు. వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అదే విధానంతో ఉంటాయి కాబట్టి వాటి విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఇటు పెండింగ్కి సంబంధించినటువంటి వర్కులు వ్యవహారంలో ఏదున్నా కూడా వాటిని మెరుగుపరచుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా వాటిపైన ఉందని పవన్ కళ్యాణ్ చెప్తూనే వచ్చారు. మరి ఈ నేపథ్యంలో అధికారులు కనుక తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా వారిపైన వేటు పడడంతో పాటు తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు మేల్కొని వెంటనే తగినటువంటి రీతిలో స్పందించి ఇటు సంక్షేమమైన అటు ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా సత్వరమే స్పందించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉందని కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. జమీమా రైట్ రాజ్ కుమార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అధికారులే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ వీళ్ళ పనికి సంబంధించి ఒక ప్రోగ్రెస్ కార్డు ఎవ్రీ మంత్ చూడడం జరుగుతోంది. దీని మీద సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించి ఎవరైతే పనుల్లో జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారో వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ నాయకులకి ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం పట్ల కాస్త కొంచెం, ఎందుకనంటే ఇప్పటివరకు ఇలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి తీసుకోవడం లేదు. అంటే ఇప్పటివరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రోగ్రెస్ కార్డు విషయంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు, ఏ విషయంలో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన చేసినటువంటి ఈ హెచ్చరికల వెనుక అంటే ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మర్యాద అనేది అంటే జాప్యం చేయకుండా బాధ్యతలను సంయుక్తంగా చెయ్యాలి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారా, లేదంటే ఇప్పటికీ కూడా అధికారుల తీరు మారకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి పగడ్బందీగా చెప్తున్నట్టు మనం అనుకోవచ్చా? అంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి నేతల వ్యవహారంలో కూడా ఇదే విధానం పవన్ కళ్యాణ్ పాటిస్తూ వచ్చారు. ఏదైతే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని అంశాలపైన ప్రధానంగా ఇటు లడ్డూ గల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీ నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు అందులో కీలకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహరించే నేతలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గత నుంచి అంటే లడ్డూ వ్యవహారంలో జనసేన పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ను ఆ నేతలు ఏదైతే మందగించడంతో మాట్లాడేటువంటి శైలిలో మందగించడంతో పవన్ కళ్యాణ్ వారిని చాలా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వారి మీద ఖచ్చితంగా లడ్డూ వ్యవహారంలో మనం తీసుకున్నటువంటి స్టాండ్ను మీరు ప్రజలకు ఏ విధంగా తెలియజేయాల్సిన అవసరం, ఎందుకంటే ఒక సనాతన ధర్మం తరపున పవన్ కళ్యాణ్ వినిపిస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే స్థాయిలో మాట్లాడితే దానికి అనుగుణంగా అయినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో పార్టీ నేతలు వెనకంజలో ఉన్నారు. దీన్ని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మెరుగుపరుచుకొని ఈ అంశాలపైన జరుగుతున్నటువంటి అన్యాయం పైన జరిగినటువంటి వాటిపైన ప్రత్యేకించి మాట్లాడాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే విధానంలో అటు పార్టీ నేతలు ఆ విధంగా ఎమ్మెల్యేలైనా సొంత సోదరులు అయినా సరే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా మార్పడం. కానీ ఇప్పుడు ఇటీవల ఇటు నిన్న జరిగినటువంటి సమావేశాలు కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు నిర్లక్ష్యం వహిస్తూ ఇటు క్షేత్రస్థాయిలో ఇటు ప్రత్యేకంగా ఫలితాలను తీసుకురావాల్సినటువంటి అధికారులే నిర్లక్ష్యం వహిస్తే కనుక దాని ఫలితాలు ఆ ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇటు ఫలితాలను తీసుకొచ్చే అవకాశం పైన అధికారులు దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన పకడ్బందీగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని మెరుగుపరుచుకుని సమయానికి వాటికి కింది స్థాయి వరకు కూడా దాన్ని అమలు చేస్తేనే ఆ ఫలితాలు రాబట్టుకోగలమని భావించారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా దృష్టిలో ఉంచుకుని అధికారులు తీరును ప్రదర్శించాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు. మరి దీన్ని అటు పార్టీ నేతలైనా అధికారులైనా ఎవరైనా సరే తీరు మార్చుకోకపోతే చర్యలకు పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా ఉంటాయి. మరి తీసుకునేటువంటి నిర్ణయాలపైన అటు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి ముందుగానే హెచ్చరించారు. దీన్ని వినకపోతే కనుక ఏ విధంగా ఉంటుందనేది పవన్ కళ్యాణ్ చేసి కూడా చూపించే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.